చెట్టు పైన ఇలా పారుతుంటుంది. ఇక్కడ మనకు కొన్ని కాయలు దగ్గరలో ఉన్నాయి. సో ఈ కాయ చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఇక పండడానికి వచ్చింది. సో ఇది ఇంకొక 15 రోజుల్లో పండి నేలకు రాలిపోద్ది. దీంట్లో గట్టి గింజలు ఉంటాయి. ఆ గింజలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మనం ఇంకొంచెం పైకి వచ్చాం. ఇది నర్రంగ చెట్టు మీద ఉండడం వల్ల చాలా సులభంగా ఎక్కగలిగా చూడవచ్చు. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఈడ మనకు వరుసగా 4 అవుపడుతున్నాయి. సో ఇవి ఆ దొండకాయలు. సో అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, పెద్దగా అంతే ఉండవు, పర్వాలే. సో ఇక్కడ చూసుకున్నట్లు ఇలా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. సో ఇలా చెట్టు మీద పారి ఇలా కాయలు కాస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఇప్పుడు తెంపుదాం.